మే 16వ తేదీన శని జయంతి, అమావాస్య మరియు శనివారం ఒకే రోజు రావడం అత్యంత అరుదైన మరియు విశేషమైన కలయిక. ఈ పర్వదినం నాడు ఉదయం పూట భరణీ నక్షత్రం కూడా ఉండడం వల్ల ఈరోజు జ్యోతిష శాస్త్రంలో మరింత ప్రాధాన్యత పెరిగింది. ఈ రోజున దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని తప్పనిసరిగా 11 సార్లు భక్తి శ్రద్ధలతో పారాయణం చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది. స్తోత్రం చదవలేని వారు, సమయం లేనివారు ఓం సం శనైశ్చరాయ నమః అని మూలమంత్రాన్ని 21 సార్లు జపించడం వల్ల కూడా మంచి ఫలితాన్ని పొందవచ్చు. శనిదేవుడు కర్మఫలదాత కాబట్టి ఈరోజు నిష్కలశంగా పూజించి ఏ పేదవారికి అన్నదానం చేస్తే ఆయన సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. ఓం శనైశ్చరాయ నమః. శనీశ్వర స్వామి జయంతి సందర్భంగా దశరథ ప్రోక్త శనీశ్వర స్వామి స్తోత్రం. ఓం నమో కృష్ణాయ నీలాయ శిఖకండనిభాయ చ, నమో నీలమధుకాయ నీలోత్పలనిభాయ చ, నమో నిర్మాంసదేహాయ దీర్ఘశ్రుతిజటాయ చ, నమో విశాలనేత్రాయ శుష్కోత్కరభయానక, నమో పౌరుషగాత్రాయ స్థూలరోమాయ తే నమః, నమో నిత్యం శుతద్రాయ నిత్యతృప్తాయ తే నమః, నమో ఘోరాయ రౌద్రాయ భీషణాయ కరాళిని, నమో దీర్ఘాయ శుష్కాయ కాలద్రష్ట నమోస్తుతే, నమస్తే ఘోరరూపాయ దుర్నిరీక్షాయ తే నమః, నమస్తే సర్వపక్షాయ బలిముఖే నమోస్తుతే. ఓం నమో సూర్యపుత్ర నమస్తుస్తు భాస్వరోపదాయనే, అదో దృష్టే నమస్తుస్తు సంవర్తక నమోస్తుతే. ఓం నమో మందగతే తుభ్యం నిష్ప్రభాయ నమో నమః, తపసా జ్ఞానదేహాయ నిత్యయోగరతాయ చ, జానచక్షుర్నమస్తుస్తు కాశ్యపాత్మజసూనవే, తుష్టో దదాసి రాజ్యం త్వం క్రుద్ధో హరసి తత్క్షణాత్, దేవాసురమనుష్యశ్చ సిద్ధవిద్యాధరోరగః, త్వయా వలీకృతోస్సారే దైన్యమాశ్రువజంతే తే. బ్రహ్మశక్రో యమశ్చైవ మునయః సప్తతారకః, రాజభ్రష్టా పతంతిః తవ దృష్టావలోకితః, త్వయావలోకితాస్తేపి నాసిం హ్యాంతి సమూలతః, ప్రసాదం కురు మే సౌరే ప్రణావిహిత్యమమిర్జితా. నమః కృష్ణాయ నీలాయ శిఖికంఠనిభాయ చ, నమో నీలమధుకాయ నీలోత్పలనిభాయ చ,